ఈ వీడియోలో పాత నిబంధనలున్న సౌలును గురించిన పూర్తి విషయాలను, పూర్తి జీవిత చరిత్రను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌలు బెన్యమీయుడైన కీషు అను భాగ్యవంతుని కుమారుడు. సౌలు సౌందర్యవంతుడైన యవనుడు. ఇతడు తన గాడిదలు తప్పిపోగా వాటిని వెదుగుచూ పోవుచుండెను. ఆ సమయంలో దేవుని ఏర్పాటు చొప్పున అతడు దైవజనుడైన దగ్గరకు వెళ్ళడం జరిగింది. సౌలు అతన్ని కూర్చుండబెట్టి అతనితో ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను గురించి మాట్లాడాను. గాడిదలను వెతుకుచున్న సౌలు తమ గాడిదలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుందామని దైవజనుడి దగ్గరకు వెళ్ళాడు. కానీ అతడు తన జీవితంలో అత్యవసరమైన రక్షణను, భవిష్యత్తులో తన కొరకు దేవుడుకున్న ఉద్దేశ్యములను తెలుసుకోనగలిగాను. మనలో అనేకలము తాత్కాలికమైన ఆర్థిక సమస్యల కొరకు, అనారోగ్యము నుండి విడుదల కొరకు మాత్రమే దేవుని యొద్దకు, దేవుని సేవకుల యొద్దకు వెళుచున్నాం. అయితే మన జీవితంలోని సమస్యలకు, వ్యాధులకు కారణమైన పాప నివృత్తిని, క్రీస్తు ఇచ్చు పాప క్షమాపణను మనం పొందుటకు దేవుణ్ణి ఆశ్రయించవలెను. దేవుడు తన ప్రజలకు తానే రాజుగా ఉండి వారిని నడిపించాలని ఆశించెను. కానీ ఆనాటి ఇశ్రాయేలు మాకు రాజు కావాలని శోధించినందున దేవుని వారి కొరకు ఒక రాజును సిద్ధపరచుచుండెను. అతడే సౌలు. సమూయేలు సౌలుతో మాట్లాడి అతనిని పశ్చాత్తాపంలోనికి, రక్షణలోనికి నడిపించాను. అతని పట్ల దేవునికున్న ఉద్దేశ్యములను బయలుపరిచాను. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళుటకు తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించాను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. క్రొత్త మనస్సును పొందిన సౌలు ఇశ్రాయేలుకు రాజాయను. సమూయేలు ప్రార్థన, సౌలు కత్తితో చుట్టుప్రక్కలున్న శత్రువులందరినీ జయించగలిగారు. ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడని అన్యజనులు గుర్తించగలిగారు. అప్పుడు సౌలు 30 ఏండ్లవాడు. అలాగూ దేవుని మహిమార్థమై 2 సంవత్సరములు సమూయేలు ప్రార్థన సహాయముతో సౌలు దేవుని మహింపరిచెను. ఇలా కాలక్రమంలో ఒక్కసారి బలి అర్పించుటకు సమూయేలు ఆలస్యం చేయగా రాజైన సౌలు గర్వంతో తానే యాజకుడైపోనట్లుగా బలి అర్పించాను. సమూయేలు వచ్చి నీవు అవివేకపు పని చేసితువని అతన్ని హెచ్చరించాను. అనేకులు ఇలాగే దేవుని చేత హెచ్చరింపబడి దీవించబడిన తరువాత తమ స్థితిని మరచి తమ్మును తాము హెచ్చించుకొనుటకు ప్రయత్నించుకుంటున్నారు చాలామంది. దేవుని వాక్యంలో తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడినని ప్రభు చెప్పిన కదా. సౌలు పతనం అవడానికి మొదటి కారణము గర్వమే. రెండవదిగా సౌలు అమాలేకుల పట్టణంలోనికి వెళ్ళి కనికరింపక అమాలేకులందరినీ హతము చేసి వారికి కలిగినదంతయు పాడు చేసి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని సమూయేలు చెప్పాను. అయితే సౌలు అమాలేకుల మీదకు వెళ్ళి జనులను హతము చేసెను. గాని రాజును ప్రాణంతో పట్టుకుని వచ్చెను. వారి గొర్రెలలోను, ఎడ్లలోను బలహీనమైన వాటిని, జబ్బుగల వాటిని హతము చేసెను. గాని బలమైన క్రొవ్విన వాటిని తెచ్చుకునేను. తిరిగి వచ్చి నీవు చెప్పినట్లు చేసినని సమూయేలుతో సౌలు అన్నాడు. చెప్పినది చేయనట్లు చేయక నీవు ఇష్టం వచ్చినట్టు చేయుట, సగం సగం చేయుట అవిధేయతకు కారణమని, విధేయతకు కారణం కాదని సౌలు రాజుతో సమూయేలు అనేను. సౌలు తన అవిధేయతను ఒప్పుకొనవాలని సమూయేలు ఆశించును. కానీ తను తాను సమర్థించుకుంటున్న సౌలు సాకులు చెప్పి తప్పించుకొన చూచెను. చేసిన తప్పును వెంటనే ఒప్పుకొనచో క్షమాపణ దొరుకును. కానీ కప్పుకొనచో శిక్ష తప్పదు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయు పాపంతో సమానం. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, దేవత పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించినని సమూయేలు హెచ్చరించెను. నేను పాపం చేసి తిని
అయినను నా జనులు పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరచమని సౌలు వేడుకొనెను. ఇది ఎంత విచిత్రము! పాపము చేసిన వారికి సిగ్గు తగును గాని ఘనత ఎలాగొచ్చును? పాపము చేసితనని నిజంగా ఒప్పుకున్నవాడు నేను శిక్షకు పాత్రుడును అని అనును గాని ఘనతకు అర్హుడని ఎలాగూ అనగలడు? నిజమైన పశ్చాత్తాపం లేని సౌలు అంతకంతకు ఆధ్యాత్మికంగా దిగజారిపోవచ్చుండెను. మొదట గర్వమునకు తర్వాత అవిధేయతకు చోటిచ్చిన సౌలు ఇంకను తన పాపము కప్పుకొనుచు తమ హృదయమును కఠినపరుచుకొనుచుండెను. దేవుడు సౌలును ఎంతో ప్రేమించి గురిలేని బ్రతుకుచు గాడిదలు వెంబడించి తిరుగుచున్న అతనిని ఇశ్రాయేలు మీద రాజుగా చేసి దీవించినాను. కేవలం 2 సంవత్సరములు మాత్రమే దేవుని చిత్తములో ఇశ్రాయేలును పరిపాలించాను. ఆ తర్వాత 38 సంవత్సరములు దేవుడు అతని రాజుగానే ఉంచి పశ్చాత్తాపడడానికి అవకాశం ఇచ్చును గాని సౌలు మనస్సు మార్చుకోవడానికి ప్రయత్నించలేదు. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి కేకలు వేయిచుండగా సౌలు వారిని జయించలేకపోయాను. గొలియాతుతో యుద్ధమాడి జయించలేకపోయాను. ఆ సమయంలో దేవుడు చిన్న దావీదును గొలియాతును పడగొట్టుటకు వాడుకునేను. కానీ సౌలు అతన్ని ప్రేమించలేక అసూయతో అతనిపై విషపు చూపు చూపాను. గర్వమునకు అవిధేయతకు అసూయకు చోటిచ్చిన సౌలును దేవుని ఆత్మ విడిచిపోగా దురాత్మ అతనిని పట్టుకొని ఇంకనూ బలహీనమైన స్థితికి దిగజార్చాను. తన అల్లుడైన దావీదును చివరికి తన సొంత కుమారుడైన యోనాతానును కూడా చంపడానికి తెగించేను సిద్ధపడాను. దేవుని మందిరములోనికి యాజకులను కూడా చంపించాను. తాను మొదట రాజైనప్పుడు వెళ్ళగొట్టిన సోదెగాండ్రులను కర్ణపిశాచి గలవారిని మరలా వెదకి రప్పించగోరెను. దేవుని చిత్తమును దేవుని హెచ్చరికలను సహాయములను అందించుచున్న దైవజనుడైన సమూయేలును పోగొట్టుకున్న సౌలు సాతాను సహాయం కొరకు ప్రాకులాడడానికి దిగజారిపోయాడు. దేవుడు అతనికి 38 సంవత్సరములు కృపనిచ్చినప్పటికీ పశ్చాత్తాపడక చివరికి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఓడిపోయి సిగ్గుతో అవమానంతో తన కత్తిపై తానే పడి హతమాయను. అనగా తను తానే పొడుచుకొని ఆత్మహత్య చేసుకొనేను. దేవుడెంతో ప్రేమించి ఇతని కొరకు గొప్ప తలాంతులు కలిగి ఉన్నాను. తన సొంత మార్గంలో పోయి తన్ను తానే నాశనం చేసుకున్న ఈ సౌలు చరిత్ర మనకు హెచ్చరికగా ఉన్నది. గనుక జాగ్రత్త పడదాం. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఉద్దేశములను గ్రహించలేని సౌలు స్థితి కలిగి ఉన్నావా? గతాన్ని మర్చిపోయి ఘనతకు ప్రాకులాడుతున్నావా? నిన్ను నీవే పరీక్షించుకో.